అయితే మరి మీరు సంవత్సరానికి ఒక సినిమా చేస్తారు కదా! సో, అంటే అంత చూజీగా ఉండడానికి ఏంటంటే ఒక కంఫర్ట్ వెనకమాల ఉంటేనే మనకి 100% అండి. హ్మ్. 100%. ఇప్పుడు నేను డబ్బు కోసమో లేకపోతే సర్క్యులేషన్ కోసం చేయాలనుకుంటే హ్మ్. ఇప్పుడు నాకొచ్చిన 10 ఆఫర్‌ల్లో బహుశా నేను ఒక 4 చేస్తానేమో. యెస్. ఇప్పుడు నాకొచ్చిన 10 ఆఫర్‌ల్లో ఒకటి చేస్తున్నారు. ఒకటి చేస్తున్నాను. హ్మ్. బట్ యాక్చువల్‌గా ఇప్పుడు ఆహ్, నేను చదివే స్క్రిప్ట్‌లో కన్సిడర్ చేయాల్సిన స్క్రిప్ట్‌లు దే ఆర్ ఓన్లీ 10% అండి. ఇప్పుడు 100 స్క్రిప్ట్‌లు చదివితే 10 స్క్రిప్ట్స్ కన్సిడర్ చేయొచ్చు. హ్మ్. ఆ 10 స్క్రిప్ట్స్‌లో మళ్ళీ ఓన్లీ 2 ఆర్ 3 ఫ్రూయిషన్‌కి వస్తాయి. ఓకే. అంతే. అంటే మీరు డైరెక్ట్‌గా అన్నీ మీరే చదువుతారా? లేకపోతే ఏదైనా ఒక లేదండి. ఫిల్టరింగ్ లేదు. అంటే నేనే చదువుతానండి. ప్రతిదీ? అంటే మా స్టూడియోలో ఒక టీమ్ ఉంది. హ్మ్. హ్మ్. బట్ కొన్ని స్క్రిప్ట్‌లు ఎంత చండాలంగా ఉంటాయో అది 2, 3 పేజీల తర్వాత యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ అసైడ్. 2, 3 పేజీలే. ఓకే. బట్ నాకు బేసిక్‌గా చదవటం ఇష్టం. హ్మ్. సో, జనరల్‌గా ఒక 15, 20 పేజీలో తెలిసిపోతుంది. దీంట్లో విషయం ఉందా, విషయం లేదా అనేది తెలిసిపోతుందండి జనరల్‌గా. ఓకే. మరి ఈ సినిమా మొత్తం టోటల్‌గా స్క్రిప్ట్ అంతా చదివారా? బౌండెడ్ స్క్రిప్ట్ మొత్తం చదివానండి. అనగనగా. సింగిల్ ఫ్లోలో మొత్తం చదివేశాను. హ్మ్. యాహ్! సో, అక్కడే అర్థమైపోయింది అన్నమాట. అక్కడే పాస్ అయిపోయారు మీరు ఫస్ట్ క్లాస్‌లో. సార్ మరైతే ఇన్ని సినిమాలు చేస్తున్నారు. కొన్ని రిజెక్ట్ చేస్తానంటున్నారు. సో, రెమ్యూనరేషన్ విషయంలో ఏమన్నా కాంప్రమైజ్ అవుతూ ఉంటారా సినిమా మీకు నచ్చితే? అది సినిమా బట్టి ఉంటుందండి అది. ఆ సినిమా ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. కొన్ని ప్రాజెక్టులు లైక్ చాలా నచ్చిందనుకోండి. లైక్ అండ్ యూ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ యూ డోంట్ వాంట్ టు అండర్ వాల్యూ యువర్ సెల్ఫ్ అట్ ద సేమ్ టైమ్. యాహ్! సో అదొక బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి. రైట్. యాహ్! యాహ్!